అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పెన్షన్ల జారీలో తప్పులు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 4000 పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనేనని కొనియాడారు. 5 ఏళ్ల పరిపాలనలో రోడ్లను వైసీపీ పట్టించుకోలేదని, అయితే అధికారంలోకి రాగానే రోడ్లను బాగు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. సంక్రాంతిలోపు గుంతలు లేని రోడ్లను చేస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా యల్లమందలో పర్యటించిన ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ను పంపిణీ చేశారు. వచ్చిన 6 నెలల్లో పింఛన్ల కోసమే ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే వేరే రాష్ట్రాలకి మన రాష్ట్రానికి తేడా ఎంత ఉందంటే, ఈ పింఛన్లో మన దగ్గర 4,000 రూపాయలు మామూలుగా అందరికీ పింఛన్లు ఇస్తున్నాం. వృద్ధులకు కానీ వితంతులకు కానీ, వికలాంగులకి దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఎవరన్నా కిడ్నీ పేషెంట్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే 10,000 ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా మంచం మీదనే ఉండి ఇంట్లో ఒక 24 గంటలు వాళ్ళకి సేవ చేసే పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి 15,000 కూడా ఇచ్చాం. కానీ గడిచిన ప్రభుత్వంలో మీరు చూస్తే నేను ఏ ఉద్దేశంతో అయితే మంచి పింఛన్లు ఇస్తున్నానో ఇవన్నీ కూడా వికలాంగుల పింఛనని, బాగా వికలాంగుడు కానివాడు బాగా ఆరోగ్యం బాగుంటే కూడా పింఛన్ తీసుకొని వీళ్ళు దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చారు. అర్హులు కాని వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, మీరు దుర్వినియోగం చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని రికమెండ్ చేసిన కూడా వదిలిపెట్టనని చెప్పి కూడా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా జీవితంలో ఎప్పుడూ ఇంత విధ్వంసాన్ని నేను చూడలేదు. మామూలు విధ్వంసం కాదు. నేను 4వ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక నెల 2 నెలల్లో సెట్ అయిపోవాలి. సెట్ కాల. దానికి కారణం వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థల్ని దోపిడీ చేశారు. లెక్కలన్నీ గందరగోళం చేశారు. తెచ్చిన డబ్బులు ఎక్కడెక్కడో దుర్వినియోగం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఒకదానికి డబ్బులు తీసుకొచ్చి వేరే దానికి ఖర్చు పెట్టి, లేకుంటే అవినీతిలో దాన్ని మింగేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికి మీరు చూస్తే కేంద్రంలో 94 సిఎస్ఎస్ అంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వస్తాయి. ఆ డబ్బులన్నీ వేరే డిపార్ట్మెంట్కి ఉపయోగించేశారు. నేను ఒకటే చెప్తున్నా, నేను కష్టపడతా, శ్రమ చేస్తా, తెలివితేటలు ఉపయోగిస్తా, సంపద సృష్టిస్తా. ఆ సంపద ఈ పేదవాళ్ళకే అందుబాటులోకి తెస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నేల తల్లి మనకు అన్ని ఇస్తా ఉంది, తాపంతో బాధపడతా ఉంది. ఓసారి బాగా నీళ్లు లేకుండా ఎండిపోయి తాపంతో బాధపడితే అందుకే పేరు ఆలోచించాను, జలహారతి. నేల తల్లికి, తెలుగు తల్లికి జలహారతి ద్వారా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని శ్రీకారం చుట్టాం. అదైతే పోలవరం నుంచి కృష్ణాకు వస్తాయి, కృష్ణా నుంచి నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు వస్తాయి. అక్కడ బొల్లాపల్లి ఒక చెరువు రిజర్వాయర్ వస్తుంది. ప్రారంభంలో 150 టీఎంసీ నీళ్లు అక్కడ పెడతాం. నాగారు సాగర్లో నీళ్లుంటాయి, బొల్లాపల్లిలో నీళ్లుంటాయి. రైట్ మెయిన్ కెనాల్లో నీళ్లు లేకపోతే ఇక్కడి నుంచి తీసుకునే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి నేరుగా వెలుగొండ పక్కనే నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ తీసుకొని నేరుగా బనకచెర్లకు తీసుకెళ్తాం. 3 రీచర్లు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 1,82,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శాంక్షన్ ఇచ్చాం. దీనివల్ల 2,80,000 పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. రామాయంపట్నంలో దగ్గర 92,000 కోట్ల రూపాయలతో బీపీసీఎల్ ఒక రిఫైనరీ పెడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. రిలయన్స్ అయితే ఒక 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 500 బయోఫ్యూయల్ ప్లాంట్లు పెడుతున్నారు. దీనివల్ల ఉపాధి వస్తుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలని చేస్తున్నాం.
చాలా ప్రయోజనాలు వచ్చే పరిస్థితి వస్తుంది. వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయడంలో డ్రోన్స్ పనిచేస్తాయి. ఒక వ్యవసాయమే కాదు, అన్ని రంగాల్లో పెను మార్పులు వస్తాయి. అలాంటి కార్యక్రమాలకు ముందుకు పోయాం. నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆడపిల్లల పైన సోషల్ మీడియాలో అసభ్యంగా పెడతారు, నాయకుల పైన పెడతారు, నాయకుల కుటుంబాల పైన పెడతారు. మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఏం పెడితే ఏం చేస్తారంటారు. అదే చెప్పా, పెడితే తాట తీస్తాం. సభ్యత ఉండాలి, మీకు పద్ధతి ఉండాలి. సోషల్ మీడియా అనేది మీరు ఉపయోగించండి. దేనికి ఉపయోగిస్తారు? వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, వాళ్ళందరినీ బాధ పెట్టడానికి కాదు, లేకపోతే వాళ్ళని అవమానం చేసి ఆ ఫోటోలు చూడలేక బయట రాకుండా బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంచికి ఉపయోగించండి. చేత కాకపోతే ఇంట్లో పడుకోమని కూడా హెచ్చరిస్తున్నా. దీనికి కూడా గట్టిగా ఉంటాం. ఇంకో పక్క కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చాం. ఇంకో పక్క కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ గ్రామంలో ఉండేవాళ్ళు కానీ రాష్ట్రంలో అందరికీ చెప్తున్నా, ఎక్కడైనా ఇసుక విషయంలో దందాలుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. మీ ఊర్లో ఇసుక దేవుడిచ్చిన వరం, అది మీరు ఉపయోగించుకోవడం మీ హక్కు. అది మొత్తం గంజాయి కానీ డ్రగ్స్ కానీ నేను ఇక్కడే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మీలో కూడా ఒక ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. మనకు తెలియకుండా మన పిల్లలందరూ కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోయే పరిస్థితికి వచ్చారు, గంజాయికి అలవాటు అయ్యే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల నేరాలు ఘోరాలు పెరిగే పరిస్థితి వచ్చాయి. అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే మొన్నే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి పిల్లల చదువుల పైన కూడా శ్రద్ధ చేసే పరిస్థితికి వచ్చాం. పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.